ఏమండి మీ చిల్లర మీరు తీసుకోండి. ఏమ్మా చాలేదా? మేము బిచ్చగత్తులం కాదు. అవును గోవిందయ్య గారు, తండ్రి జైల్లో ఉన్నట్ట, తల్లి కాలం చేసిందిట. ఆకలితో ఉన్నారని ప్రసాదం పెట్టాను, తీసుకోనంది. ఏదైనా పని చెప్పండి, తీసుకుంటాను అంది. ఈ వయసులో ఇంత ఆత్మాభిమానమా? ఏమ్మా నీ పేరేంటి? సీత, నా చెల్లెల అమ్ములు. సీత, వీడు మావాడు, తల్లి లేని కుర్రాడు. ఇంటి పని, వంట పని, పొలం పని అన్నీ నేనే చూసుకోవాలి. మా ఇంటికి వచ్చి నాకు సాయంగా ఉంటావా? ఎవరు? బంగారమేనా? అవునరా, జైలు నుంచి వదిలేశారా? నా ప్రవర్తన మెచ్చుకుని గవర్నమెంట్ వాళ్ళు పావుగంట ముందే వదిలేశారు. ఇంకా నయం, బెల్లాన్ని చంపినందుకు ఉరిదిస్తారేమో అనుకున్నా. లేదురా, నువ్వు ఫోన్ చేసి చెప్పావంటగా, వద్దనుకుని వదిలేశారులే. అమ్మా సీత, అమ్మలో బంగారం నువ్వా? అదృష్టం, నా ఇల్లు నీళ్ళే క్లబ్ గా మార్చాను. ఏమెట్టి నా బాకీ కింద జమ కట్టి. నీ కంపెనీ కలిసి రాలేదు గాని నాకు మాత్రం మరి నా పిల్లలు. నువ్వు ఇలా జైలుకి వెళ్ళావా? పాపం వాళ్ళు అలా రోడ్డుపై పడ్డారు. ఒకప్పుడు క్లబ్బే ఇల్లు అనుకున్నాను, ఇవాళ ఇల్లే క్లబ్ అయిపోయింది. పేకాట మోసం చేసింది, బతుకు దగా చేసింది. ఇప్పుడు చెట్టు తరలి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। అమ్మా సీతమ్మా, అయ్యగారి జయం వరకు అమ్మగారికి దండం పెట్టు. ఈ తల్లి పట్టింది బంగారం, ముట్టింది ముత్యం, అత్తారథము రావమంతలు కలిగి ఎంకరగుమతో ఎగరాజులు పండాలి. శ్రీదేవి, రే ఎంకాయ్, రే సత్తిపండు, ఎలా రండి. ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయి. ఎరా ఆ మెరకసేని ట్రాక్టర్తో దున్నిచ్చావా? ఆ దిగువ పొలానికి సలిపెట్టి వేయించావా? అలా చూస్తావేరా? అమ్మగారు వచ్చి అన్ని పనులు అయిపోచ్చారు అంటావు, అంతే కదా? ఏమే శ్రీదేవి, ఆ నల్లావును పశువుల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, చూయించారు, అంతే కదా? ఇదిరా వరుస. ఒక్క ఈ చుట్టగాల్చడం తప్ప ఇంకా ఏ పని మిగల్చడం లేదు నాకు. ఆ పిల్ల స్విచ్ నొక్కి తేలిగే బల్బులాగా, నడిపితే నడిచే ట్రాక్టర్ లాగా తయారైపోయాను. నా సాయంతో వాళ్ళు బతుకుతారనుకుంటే వాళ్ళ సాయం లేనిదే బతకలేని స్థితికి నన్ను తెచ్చారు. నీడనిచ్చే చెట్టు చేత ఎక్కడైనా పనులు చేస్తావా? ఇలాగే నా నోటికి తాళం వేస్తున్నావు. అవును, ఇంటి పనులన్నీ ముగించుకుని అడావుడిగా పొలానికి పరిగెత్తుకొస్తున్నావు. కడుపు కింద తిండి అన్న తిన్నావా? తినకపోతే నీరసం వస్తుందమ్మా. తింటే పాపం వస్తుంది. అదేంటి? అదే మన చెల్లాకి జలుబు చేసిందిగా, అందుకని 6 మంగళవారాలు కటిక ఉపవాసం ఉంటానని ఆంజనేయ స్వామికి మొక్కుకున్నా. అమ్ములు, ఎందుకు చెవి ఎండలో? నువ్వేం తిరగకుండా వచ్చేసావని టిఫిన్ తెచ్చాను. అందుకని నువ్వు రావాలా? ఎండ చూడు, ఎండ ఎలా మండిపోతుందో. అవును, ఆ అరటి చెట్ల వైపు నుంచి వచ్చావా? అవును. అమ్మో, ఆ అరటి చెట్ల వెనక 6 బార్ల తాచుపా ఉందంట. అసలే నీకు నాగదోషం ఉందని చెప్పారు. నీకేమన్నా అయితే నేను తట్టుకోగలలా? నువ్వు ముందు ఇంటికెళ్ళు. అక్కా, నాకు ఆకలిస్తే నేను తిన్నామ్మా. చెప్తుంటే వినవే, నీ ఇంటికెళ్ళు ముందు. చూశారా వాళ్ళ ఆప్యాయతలు, ప్రేమలు? గోదావరి పొలాల్లాగా ఎంత స్వచ్ఛంగా పచ్చగా ఉన్నాయో. పోయిన జన్మలో వీళ్ళిద్దరూ రామలక్ష్మణులు అయి ఉంటారా, ఈ జన్మలో ఆడ రామలక్ష్మణులా పుట్టారు. ఇదిగో, ఇది మొన్న కొబ్బరికాయలు అమ్మిన సొమ్ము, లెక్కెట్టుకో. అవసరం లేదులే కానీ. ఇదేమో మన ఎగువ పొలంలో మినువుల తాలూకు సొమ్ము. బ్యాలెన్స్ రేపిచ్చి సరుకు తీసుకెళ్తా అన్నాడు. అలాగే. అమ్ములు, నువ్వు వెళ్ళి పాలు తాగి పడుకో. అలాగే అక్క. ఇది నేను మీ దగ్గర 5 ఎకరాలు కౌలుకు తీసుకున్నా, అవునా? ఎకరానికి 2000 చొప్పున 5 ఎకరాలకి 10,000. నీ దగ్గర నాకు కౌలేమిటమ్మా? అదేం కుదరదు. పద్ధతి అంటే పద్ధతే. మాటల్లో తేడా వస్తే పర్వాలేదు, డబ్బులు తేడా వస్తే అస్సలు బాగుండదు. తీసుకో. నీ పంతం నీదే కదా. సరే, ఓ 1000 రూపాయలు ఇవ్వు. ఎందుకు? అప్ప అయితే నెలకి 100కి 2 రూపాయలు వడ్డీ అవుతుంది. నాకెందుకు? నా డబ్బే నీ దగ్గర దాచుకున్నాను. మరి ఇవి పట్నంలో మీ అబ్బాయి చదువుతున్నాడుగా, అతనికి పంపడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 2 3 4 5 6 7 8 9. అబ్బా, నెక్స్ట్ మంత్ కలుద్దాం. అలాగేనండి.
ఈ ఎంఓ ఫామ్ మీద రామాయణం మహాభారతం ఇండియన్ హిస్టరీ మొత్తం రాసేస్తుంది. ఇది చదవలేకనే భూతద్దం కొనాల్సి వచ్చింది. సీను, నువ్వు రాసిన విధంగా డబ్బు ఓ పంపిస్తున్నాను. థ్యాంక్ యూ. డబ్బు అంటే చిల్ల పెంకులు కావు, చిల్ల పెంకులు డబ్బులు కావు. ఇంటి మీద పెంకులు లేకపోయినా, జేబులో డబ్బులు లేకపోయినా అందరూ ఎగతాళి చేస్తారు. పొదుపు లేని మనిషి, అదుపు తప్పిన గుర్రం ఒక్కటే అన్నట్టు మా నావు నెల తప్పిందని డాక్టర్ చెప్పాడు. తోడ పుడితే నీ పేరే పెట్టుకుంటాను. అయ్యో ఆపు తల్లి ఆపు, ఇక చాలు. సీను, సీను, పెందలడ లేచి చదువుకోవాలి. ఉదయం పూట చదివితే బాగా గుర్తుంటుంది. గుర్తుంటే పరీక్షలో బాగా రాస్తావు. 6 గంటలకు లేచి దేవుడికి దండం పెట్టుకుని చదువు మొదలు పెట్టాలి. అర్థమైందా? షోకులు చేసుకుని తిరగమని కాదు పట్నం పంపించింది. అబ్బా నువ్వు నన్ను ఇంకా వదలవా? చదువు ముఖ్యం. చదువు రాని మొద్దు కదలేని ఎద్దు అనిపించుకుంటావా? ఇంత పౌడర్ పూసుకుని పూల పూల చొక్కా వేసుకుని నోట్లో బీడీలు సిగరెట్లు పెట్టుకుంటే చదువు వస్తుందా? రాదు, చచ్చినా రాదు. అమ్మో చేయడం మోటార్ సైకిల్ అంత స్పీడ్ గా నడపతానా? ఈ స్పీడు చదువులో చూపించు. ఈ స్పీడు ఫస్ట్ మార్కులు తెచ్చుకోవడంలో చూపించు. అంతేగాని ఇలా వరిచేలో పడ్డ ఎద్దులా అలా పరిగెత్తొద్దు. ఓరు తల్లు, నన్ను ఎందుకు ఇలా హింస పెడుతున్నావు? వద్దులే, నేను తోసుకెళ్తాను. అమ్మా పరిగెత్తడం బెటర్.